పండుగ సందర్భంగా పుట్టా ప్రీమియర్ లీగ్ 10వ క్రికెట్ టోర్నమెంట్. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయబోతున్నందుకు ఖమ్మం జిల్లా రైతులు పాలాభిషేకం. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మైదుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా పుట్టా ప్రీమియర్ లీగ్ 10వ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కానాల మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేవారు పల్లె టీమ్స్ వారికి మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ టైం లో జరిగేటప్పుడు అందరికి కూడా గుర్తు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ మన సుధాకర్ సార్ పేరు మీద పుట్టా ప్రీమియర్ లీగ్ అనేది యువకుల కోసం పెట్టడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ ఇప్పుడు 30 టీములు మనకు పాల్గొనడం జరిగింది. ఓకేనా, అందరూ ఏ విధంగానూ గొడవలు జరగకుండా సార్కు మంచి పేరు తీసుకొచ్చి ఉత్సాహంగా ఆడి ఓకేనా గెలుపొందాల్సిందిగా మరి కోరుచున్నాము. ఓకేనా, అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, అందరికీ, గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి టీమ్ లీడర్స్కి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. ఇప్పుడు మేము ఎందుకంటే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు మీద పుట్టా ప్రీమియర్ లీగ్ అనే ఒక క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నూతన సంవత్సరంతో సంక్రాంతి పండుగకి యువకులకి ఉత్సాహంగా ఉండేదానికి భీమాటం మండలంలో మన కానాల మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టీంను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మంచి శుభపరిమాణం. ఎందుకంటే మన మండలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిపి యువకులకి ఉత్సాహంగా ఉండి స్నేహభావంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి టీముల్లో పాల్గొని అందరి మధ్య మంచి ఐకమత్యంగా ఉండాలని, సుధాకర్ యాదవ్ గారికి మంచి పేరు తీసుకురావాలని, మన నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాను. హైదరాబాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు నుండి మొదలుకొని ములుగు జిల్లా ఏర్పాటు నాగారం వరకు ఉన్న ప్రధాన రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని, వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులను తీర్చాలని మనుగురుకు చెందిన సామాజిక కార్యకర్త లాయర్ కర్ణా రవి జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయబోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు ఖమ్మం జిల్లా రైతులు పాలాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాల్లోని రైతులు, రైతు సంఘాలు, కిసాన్ కేతు సంఘాలు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్ అన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారి నాయకత్వం, ఇవాళ ఒక రైతుగా నేను ఇవాళ గర్వంగా చెప్తున్నది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన, ప్రజల పాలన, ప్రజల కోసం పనిచేసే పాలన. ఇవాళ గర్వంగా ఏంటంటే బ్యాంకులలో రైతు రుణమాఫీ చేయటం అనేది 2 లక్షల రుణమాఫీ చేశారు. 12,000 భూమి లేని వాళ్ళకి 12,000, భూమి ఉన్న వాళ్ళకి 12,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ రైతులందరినీ గుర్తించి ఇవాళ 12,000 రూపాయలు మా రైతులకి ఇస్తున్నారంటే నిజంగా ప్రభుత్వంలో డబ్బు లేదని అంటున్నారు. అయినా కానీ మాటిచ్చిన ప్రభుత్వం చేపట్టి వాళ్ళు ఎక్కడ ఏ రీతిలో ఎట్లా తీసుకొస్తున్నారో కానీ ప్రభుత్వంలో మాత్రం ఇవాళ రైతులను మాత్రం ఆనందపరిచే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి గర్వంగా చెప్పగలుగుతున్న ఒక రైతుగా ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా
ఈ రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం, రైతులకి డబ్బులు వేయటం, రైతులు కూడా ఆనందంలో, ఎంతోమంది కూడా ఎన్నో కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని గుర్తించింది. అప్పుల బాధల్లో ఊసల్లో చాలా మంది ఆర్థిక బాధల్లో తట్టుకోలేక హాస్పిటల్ పాలైన అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇలా రైతులు ఆ కష్టాల నుంచి బయటపడుతున్నారు. అంటే ఇలా నిజంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి 12,000 కౌలు రైతులకు కానీ, అసలు భూమి లేని వాళ్ళకి కానీ, భూమి ఉన్న వాళ్ళకి కానీ 12,000 రూపాయలు వేయటం అంటే అసలు నిజంగా ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా ఆ డబ్బు సమకూర్చి ఇవ్వాలన్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అని పెట్టి ఇలా నిజంగా గర్వంగా నేను ఒక రైతుగా చెప్తూ ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూసినాం, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో చూసినాం. అదేవిధంగా నిజంగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో చూసినాక ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తుందని ఒక రైతుగా నాకు ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటున్నా. మీడియా సంక్షంలో మీ అందరికి కూడా నేను బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి నిరసనగా ఖమ్మం నగరంలోని బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ కార్యాలయంపై దాడికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరుపాలెం మండలం జమలాపురం గ్రామంలో అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ఇండియా టూరిజం మ్యాప్లో ఎరుపాలెం మండలాన్ని నిలబెడదామని, టూరిజం పరిశ్రమ అభివృద్ధితో ఎరుపాలెం మండలంలో స్థానికులకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అతిథి దేవోభవ అన్న సూక్తిని జమలాపురం వచ్చే పర్యాటకుల పట్ల మనం చూపించాలి అని అన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ మొదలవుతుందని అని చెప్పారు. రోడ్డు వేసిన సంగతి కూడా మీ అందరికి తెలిసింది. దానివల్ల జమలాపురంకి రాకపోకలు కూడా పెరిగాయి బాగా. అయితే అనుకున్నంత స్థాయిలో మనం ఆ చెరువుని టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకోలేకపోయాం. దానికి కారణం గత 10 సంవత్సరాలు మనం అధికారంలో లేకపోబట్టి అనుకున్నట్టుగా డిజైన్ చేసినట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల అది ఆ రోజుల్లోనే 2013-14లో శాంక్షన్ అయితే కూడా 12-13 అనుకుంటా శాంక్షన్ అయితే కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించి నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ 10 సంవత్సరాలు ఇవ్వకపోవటం వల్ల అలాగే పెండింగ్ పడిపోయింది. తిరిగి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే దీని మీద దృష్టి సారించి ఆ చెరువు పక్కన ఉండాల్సిన కాటేజ్ గురించి టూరిజం శాఖ వాళ్ళు చెప్పి దాని అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక తయారు చేయించాం. అట్లాగే ఫారెస్ట్ శాఖలో ఎకో టూరిజం ని తీసుకొని పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మొదటిసారి బడ్జెట్ రివ్యూ చేసేటప్పుడు దీనిపైన ఫారెస్ట్ అధికారులు, టూరిజం అధికారులు అందరితో కలిసి రివ్యూ చేసి అప్పుడే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎకో టూరిజం అంటే ఫారెస్ట్ లో ఉన్నటువంటి వ్యవస్థని మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా, అంటే మనందరికి తెలిసిందే అడవులు మన అందరి ప్రాణాలు రక్షిస్తూ ఉన్నాయి. అడవులను ధ్వంసం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకుంటామే. అలా ధ్వంసం కాకుండా అడవిని ఆస్వాదిస్తూ మనందరం బతకాలి. ఆస్వాదిస్తూ బతకడానికి కావాల్సిన విధంగా అడవిలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అక్కడ కావాల్సినటువంటి కొన్ని కాటేజ్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాటేజెస్ డెవలప్ చేసుకొని పరిసర ప్రాంతాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి ఉండటానికి కూడా కావాల్సిన విధంగా కాటేజెస్ తయారు చేసుకుంటే టూరిజం కూడా డెవలప్ అయితే తద్వారా టూరిజం పేరు మీద వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. చాలా మంది రాకపోకలు సాగితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే డబ్బులు ఖర్చు పెట్టిపోతూ ఉంటారు. ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, భోజనాలు సప్లై చేసే వాళ్ళు పెరుగుతుంది, ట్రావెల్ వాళ్ళ పెరుగుతుంది, కార్లు నడుపుకునే వాళ్ళ పెరుగుతుంది, లేకపోతే వాళ్ళంతా వచ్చిపోతా ఉంటే ఇక్కడ స్థానికులకి అందరికి పనులు దొరుకుతాయి. వీటన్నిటి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీన్ని ఎకో టూరిజం దీని పక్కనే ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం. దీని ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది. ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం చేసుకున్నాం. 6 నెలల్లో దీన్ని పూర్తి చేసి మనకు అందిస్తా అని చెప్పి సిద్ధార్థ గారు కూడా చెప్తా ఉన్నారు.
ఇది ఒకటి. అట్లాగే దీంతో పాటు ఇక్కడ నుంచి ఎనిద్రమ్మ చెరువు కూడా, ఎనిద్రమ్మ చెరువు అనేది చాలా మందికి తెలియదు, అసలు చాలా మందికి తెలియదు. సో అది ముచ్చడిపాలెం పోయేటువంటి గ్రామంలో ఆ రోడ్డు పక్క నుంచి లెఫ్ట్కి లోపల పోతే, నడుచుకుంటూ పోతే ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి చెరువు దాదాపు చాలా మంది చూసి ఉండకపోవచ్చు. సో ఆ చెరువుని నేను కొన్ని సంవత్సరాల క్రితం చూసి ఇది చాలా బాగుంది, ప్రకృతి పరంగా దీన్ని బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఆలోచనతో దాన్ని కూడా టూరిజం పాయింట్గా డెవలప్ చేయడానికి, అంటే చుట్టుపక్కలంతా అడవి ఉంది, గుట్టలు ఉన్నాయి, గుట్టల మధ్యలో చెరువు ఉంది. ఆ చెరువుకి లింక్ చేస్తూ నాగార్జున కాలం నీళ్ళను కూడా అందులో తీసుకొచ్చి కల్పిస్తే ఎప్పుడు చెరువులో నీళ్లు ఉండేటట్టుగా, దాంట్లోంచి కింద ప్రాంతాలకు కూడా నీళ్లు రావడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో దాన్ని అక్కడ కూడా కాటేజ్, పిల్లలు కుటుంబ సభ్యులతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పార్కులు, అట్లాగే ఆ నైట్ స్టే చేయడానికి కావాల్సిన కాటేజెస్ కూడా కొన్ని ఆడ ఏర్పాటు చేసి, చుట్టూ అక్కడ స్టే చేసేటువంటి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఇంటర్నెట్ లో పెడితే ఇక్కడ ఇది ఉందని, ఇనద్రమ చెరువు దగ్గర కాటేజెస్ ఉన్నాయని, ఆ కాటేజెస్ అన్ని చెరువుకి వెళ్ళి చూస్తా ఉన్నాయని, చుట్టూ అడవే ఉందని మనం నెట్ లో డిస్ప్లే చేస్తే కేవలం ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు, ఇంటర్నెట్ చూసుకున్న ప్రతివాడు ఆన్లైన్ బుక్ తీసుకొని వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉండిపోదాం అని చెప్పి ప్రశాంతంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను మనందరికి చెప్పింది ఏంటంటే, ఇది ఈ ఇనిద్రమ్మ చెరువు, జమలాపురం చెరువు, ఈ 2 చెరువులతో పాటు ఆడ పెద్ద చెరువు కూడా ఉంది, పేట చెరువు. ఆ పేట చెరువు సింహాద్రి అప్పన్న మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నాం అక్కడ. ఆ చెరువు కూడా దాన్ని బాగా డెవలప్ చేసాం, మనం బండ్ డెవలప్ చేసాం, పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కూడా కట్టాం. ఆ రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేసేటప్పుడే నాకు ఆలోచన ఉండి, ఆ స్కీమ్ సరిపోయే స్థలం కంటే ఇంకో 5 ఎకరాలు ఎక్కువ కొని దానికోసం రిజర్వ్ చేసి పెట్టాను. అది కూడా గుట్టమైనది. ఇవాళ 5 ఎకరాలు అక్కడ మనం పార్క్ డెవలప్ చేసుకోవడానికి, టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. అంటే దాన్ని కూడా మనం టూరిజం ప్రాజెక్ట్గా డెవలప్ చేసుకుంటూ పోతే, మామనూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయే దారిలో అది ఆ రోడ్డు, దాని పక్కన ఉన్నటువంటి లక్ష్మీపురం రోడ్డు కూడా ఆ రింగ్ రోడ్ లాగా దాన్ని తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా కలుపుతా ఉన్నారు. అంటే ఆ పైనుంచి ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికల్లో ఎలమందల జగదీష్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. సంఘ సభ్యులు, మిత్రులు రంగులు చల్లుకొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ తనతో పాటు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సభ్యుడికి ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉండి ఎల్లవేళ సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సురభి సైదులు, శ్రీరాములు విజయ్, అద్దంకి పాపారావు, సురభి సందీప్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు యలమందల జగదీష్. నేను ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ అధ్యక్షుడిగా పోటీలో నిలుచున్నాను. నేను ఏకగ్రీవంగా నాయి బ్రాహ్మణులందరూ ఎన్నుకోవడం జరిగింది. నేను పేరు పేరున నా సంఘీయులకి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు వరకు కూడా నాయి బ్రాహ్మణులకి ఐడి కార్డు లేదు. ఈసారి ఖచ్చితంగా ఐడి కార్డు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సంఘీయుడికి ఐడి కార్డు ప్రపోజ్ చేస్తున్నాము. అట్లనే నాయి బ్రాహ్మణునికి ప్రతి ఒక్క సమస్యలో నేను ముందుంటానని, ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా హాస్పిటల్ పరంగా కానీ, పోలీస్ స్టేషన్ పరంగా కానీ, ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో పని కానీ, ప్రతి విషయంలో నేను ముందడుగు ఉంటానని ప్రతి సంఘుడికి పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నాను. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో మంగళవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చేసిందట, ఏంటి మన పరిస్థితి అని అనేకమైన అపోహలు, అనేకమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ప్రొపగాండా కూడా నడిచిపోతా ఉంది. ప్రధానంగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు,
ఈ వైరస్ కొత్త ఏమీ కాదు. 2001లోనే ఈ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా మైల్డ్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అలాగే ఒక రొంపగా కానీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు తక్షణమే మాస్క్ వేసుకోండి, చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకోండి. ఇంకా ఇబ్బంది కలిగినట్లయితే తక్షణమే డాక్టర్స్ని సంప్రదించండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ సిస్టమ్ తోటి పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఈ వైరస్ టెస్టింగ్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, సుమారు 3000 కిట్స్ అన్నింటినీ కూడా అందుబాటులో తెమ్మని కూడా చెప్పడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా, అవసరమైన మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకురామని చెప్పడం జరిగింది. మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, దానికి సంబంధించిన వైద్య నిపుణులతోటి ఇప్పటిదాకా చర్చించి ఏమిటి ఈ యొక్క వైరస్ కానీ స్ప్రెడ్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటని అడగడం జరిగింది. వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ వైద్యులు 20 బెడ్డెడ్ ఐసీయూ సెటప్ను ఒకటి రెడీ చేసుకొని ఉంచుకున్నారు. ఆక్సిజన్ అవైలబిలిటీ, అలాగే ఏదైతే ఆక్సిజన్ పైప్ లైన్స్ కూడా ఎలా ఉన్నాయన్నది కూడా మాక్ డ్రిల్ కూడా చేసి దాన్ని అంతా కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేయడం, వారు కూడా అదే ఆలోచనతో ఉండడం కూడా జరుగుతూ ఉంది. మేము ప్రజలు కోరేది ఒక్కటే, మీరు లేనిపోని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చూసి ప్యానిక్ అయిపోతూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకోండి. ఇది చాలా మైల్డ్ స్ట్రెయిన్ అన్నది వైద్య నిపుణులు అందరూ కూడా చెప్పే అంశం. మనం చేయవలసిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ వేసుకుంటూ, చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకుంటూ, అవసరమైన మేరకు మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే సోషల్ గ్యాదరింగ్స్ మానేసుకుంటూ, మీకు మీరు పర్సనల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్త వహించండి. మెడికల్గా ఈ ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉంది, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. గతంలో కోవిడ్ నుంచి మనకి కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. ఆ ఇబ్బంది రాకుండా అప్రమత్తంగా 20 బెడ్డెడ్ ఐసీయూ సెటప్ కూడా రెడీ అవుతూ ఉంది. నేను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు లేనిపోని వీడియోస్ అన్నీ తీసుకొచ్చి చైనాలో ఇలా చనిపోతూ ఉన్నారట, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసిందట, మండపేటలో వచ్చేసింది, పిఠాపురంలో వచ్చేసింది, రాజమండ్రిలో వచ్చేసిందని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ మీరు పాస్ చేసి ప్రజల్ని ప్యానిక్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. మేము ఇప్పుడు మాట్లాడింది వాస్తవం. మీకు ఓపిక ఉంటే వాస్తవాలు ప్రజలు తెలియచేయండి. వాళ్ళు ధైర్యంగా ఉండి దీన్ని ఫేస్ చేసేది ఎలాగన్న దాని గురించి ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలని ప్రజలు తెలియచేయండి. కానీ అవాస్తవాలు మాత్రం ఎవరికాలు ప్రొపగాండా చేయకండి అని తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ఈ రోజున అది హెచ్ఎంపీవీ వైరస్ ఏ విధంగా వచ్చినా అది వ్యాపించకపోతే సంతోషం, అది ఏ విధంగా వచ్చినా దానికి మెడికల్గా ప్రిపేర్డ్గా ఉన్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొనసాగుతున్న వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక గాంధీ భవన్ అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు. దాన్ని పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మనది గాంధేయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మనది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మనది. అహింసా మార్గంలో, గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు,
నేను కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించినంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ఉన్న తప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్ళు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వచ్చింది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా అభివృద్ధి కోసం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను కూడా విన్నాను. వారికి కూడా నేను చెప్తా ఉన్నాను, ముందుగా మీ పార్టీకి సంబంధించిన నాయకులకి బుద్ధి చెప్పండి, ఓ సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి. నిరంతర కృషి అభ్యాసం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధ్యమని ఎంఈఓ నిరంతర పర్యవేక్షణ బాధ్యత వహించాలి అని కలెక్టర్ పి ప్రశాంతి అని అన్నారు. రానున్న వార్షిక 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా ప్రగతి చూపాలి అని, రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని కలెక్టర్ పి ప్రశాంతి ఒక సందేశం ఇవ్వడం జరిగిందని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తెలియజేశారు. నిరంతర అభ్యాస ద్వారా మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యం అన్నారు. మనకి స్పెసిఫిక్గా లేదు విజిబుల్ ఇన్స్పెక్షన్. ఉదయం ఎంఈఓ 1 గారు ఆఫీస్ పని చూసుకుంటే ఎంఈఓ 2 గారు విజిట్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఉదయం ఎంఈఓ 1 గారు ఆఫీసులో ఏదో పని చూసుకుంటే ఎంఈఓ 2 గారికి ఎంఈఓ 1 వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇద్దరము సాయంత్రం వచ్చి ఆఫీసులో పని చేసుకుందాం. అలాగే FA2 కూడా మేము ఏ స్టూడెంట్ ఇవ్వలేదో, ఏ స్టూడెంట్కి ఇవ్వలేదో తెచ్చాము. SA1 స్టార్ట్ చేశారు, అది ఇంక 50% అయింది. దాన్ని కూడా రేపు 9వ తేదీలోపు ఆ SA2 కూడా 100% మనం చేయాలి. తర్వాత ఏమిటి, అపార్ ఉన్నాయి. అపార్లో క్లియర్గా మొన్న ఎంఈఓస్ మీటింగ్లో కూడా నేను మాట్లాడాను, ఇప్పుడు మీ అందరి సమక్షంలో కూడా తెలియజేసుకున్నాను. మీ స్కూల్లో 10 మంది పిల్లలకు అపార్ అవ్వలేదు, మీరు చేయలేరు. ఆ అపార్ని ఏంటంటే ఏ కారణం, డేట్ ఆఫ్ బర్త్ కారణమా, తండ్రి పేరు మార్పు కారణమా, తల్లి పేరు మార్పు కారణమా, ఏ కారణం అనేది ముందు మనము ఐడెంటిఫై చేసుకుంటే ఆధార్ సెంటర్లో దాన్ని మనం మాట్లాడి మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని ఆ విద్యార్థికి అన్నీ బాగా ఉండి అపార్ మనం చేయలేకపోతున్నాము అంటే మనది ఫాల్ట్ అవుతుంది. ఒకసారి ఏ స్టూడెంట్కి అపార్లో ఎక్కడ లోపం ఉందనేది ముందు మీరు ట్రేస్ అవుట్ చేయాలి. అలాంటి స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో కూడా మేము ఆ స్టూడెంట్ వైజ్ వివరాలు కూడా మీకు పెడుతున్నాం. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ 2025వ సంవత్సరం క్యాలెండర్ను రాష్ట్ర రహదారుల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో క్యాలెండర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను సముచిత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి సెక్రటరీ జనరల్ విశ్రాంత్, ఐఏఎస్ అధికారి డాక్టర్ పి ధర్మరాజు, హైకోర్టు న్యాయవాది లుక్మాన్ ఆలీ, మెట్టు మధు, కలవాల హరికృష్ణ, గుండెల నాగార్జున, సురేష్ తదితరులు పాల్గొన్నారు. Please like, share and subscribe Sneha TV.